సార్ ఇప్పుడు ప్రచారం లాస్ట్ డే అవుతుంది. సో, ఎలా ఉంది? ప్రజల్లోకి మీరు ఇప్పటి వరకు వెళ్లారు. ప్రచారాల్లో గాని ప్రజలు ఏం చెప్పారు? మీకే మద్దతు ఎక్కువ ఉందా? లేదు అంటే గట్టి పోటీ మనకి బీఆర్ఎస్ అని చెప్పొచ్చు. బీఆర్ఎస్‌కి ఏమన్నా వెళ్ళే ఛాన్స్ ఏమన్నా ఉందా? కేవలం బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా ద్వారా ప్రజల్ని మభ్యపెట్టడం కోసమే ఈ ఎన్నికలలో వాళ్ళు ప్రచారం చేశారే తప్ప కనీసం ఓటర్ దగ్గరికి పూర్తిగా చేరుకోలేక కాంగ్రెస్ పైన ఓడిపోతామనే భయంతో తూతూ మంత్రంగానే వాళ్ళు ప్రచారం చేశారు. మా కాంగ్రెస్ వాళ్ళు గడప గడపకు సుమారుగా ప్రతి ఇంటికి 3-4 సార్లు ప్రతి ఓటర్ని కలవడం జరిగింది. అదే కాకుండా మా నవీనన్న ఈ ప్రాంతంలో ప్రతి కుటుంబానికి చేదోడు వాదోడుగా తన కుటుంబంలో వ్యక్తిగా ఉన్నారు. అదేవిధంగా మా కాంగ్రెస్ పార్టీ కూడా ఇప్పటికే అనేక హామీలు ఇచ్చి ఆ హామీలన్నీ కూడా ఒక్కొక్కటి నెరవేరుస్తూ ఉంది. ప్రజలు ఇప్పటికే ఉచితంగా కరెంటు మేము పొందుతూ ఉన్నాం, ఉచితంగా బస్సు సౌకర్యం పొందుతూ ఉన్నాం, 10 లక్షల రూపాయలు మాకు ఆరోగ్యశ్రీ కూడా ఆరోగ్య బీమా కూడా మాకు వస్తుందని చెప్పేసి ప్రజలు ఇప్పటికే కాంగ్రెస్కు మద్దతు తెలపడం జరుగుతూ ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వస్తే సీఎం గారు వచ్చినా సరే ర్యాలీలు, స్కూటీ జరిపినా అంతమంది ప్రజలు రాలేదు. మేము ఒక చిన్న ఒక మీటింగ్ పెడుతుంటేనే తరలొస్తున్నారు అని చెప్పేసి అని అంటున్నారు. కేటీఆర్ మాటలు మొత్తం అబద్ధపు మాటలు. అతని మాటలు నమ్మాల్సిన అవసరం లేదు. రేవంత్ రెడ్డి గారు ఎప్పుడైతే ప్రజల మనిషి, ప్రజాప్రభుత్వం కోసం ప్రజలలో ఉండే వ్యక్తి కాబట్టి రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పుడు అశేష జనం ఏ విధంగా వచ్చిలో మేము అభూత కల్పనలు కల్పించలేము. అభూత కల్పనలు కేవలం కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీ మాత్రమే కల్పిస్తుంది. కాంగ్రెస్ పార్టీ పని చేస్తుంది, మాట మీద ఉంటుంది, మాటలతోనే పనిచేస్తుంది. ఇప్పుడు ఏంటంటే ఇది అంతా రౌడీ రాజ్యం అయిపోయింది. ఇంతకుముందు ఇలాంటివి లేవు. ఇప్పుడే నిరుద్యోగ కొరత ఇదంతా ఉందని ఈ ప్రక్రియలో ఎక్కువ బందులు కూడా జరిగినాయి. ఇలాంటి సమయంలో కాంగ్రెస్ వస్తుందంటారా? మేడం, వాస్తవానికి బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల పాలనలో కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకుంటేనే కాంగ్రెస్ కార్యకర్తల్ని అనేక ఇబ్బందులు గురి చేసిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. మా కాంగ్రెస్ పార్టీ స్వేచ్ఛగా ప్రతి ఒక్కరు ఏ పార్టీ ఎవరికైనా ఈ ప్రజాస్వామ్యంలో ప్రచారం చేసుకోవచ్చు, ఓట్లు అడిగే హక్కు ఉంది, ప్రజల దగ్గరికి పోయే హక్కు ఉంది, స్వేచ్ఛగా ప్రచారం చేసుకోవచ్చు అని స్వేచ్ఛ కల్పించింది మా కాంగ్రెస్ పార్టీ. అదే బీఆర్ఎస్ గతంలో నిర్బంధాలతోటి రాజకీయాలు నడిపింది, ఎన్నికలు నడిపింది, ప్రతి బజారుకు ఒక ఎమ్మెల్యేని పెట్టింది గతంలో. మేము ఆ విధంగా చేయట్లేదు కదా. ప్రజల వద్ద నవీన్ అన్న ఏ విధంగా అయితే ప్రజలలో ఉన్నాడో, కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ఏ విధంగా ప్రజలు ఉన్నారో అవే ప్రజలకు చెప్తా ఉన్నాం. అవే ప్రజలందరూ మాకు బ్రహ్మరథం పడతా ఉన్నారు. ఇప్పటికే మీరు చూసుకున్నట్టయితే ఈ ప్రాంతంలో 10 సంవత్సరాలు గెలుపొందిన గోపీనాథ్ గారు సుమారుగా ₹1 కోటి కూడా నిధులు కూడా ఈ ప్రాంతంలో కేటాయించని సిగ్గుచేటటువంటి గత ప్రభుత్వం. మా ప్రభుత్వం ఇప్పటికే ₹2,50,00,000 ప్రకటించడం జరిగింది. ₹1,50,00,000 150 కోట్ల రూపాయలు ఇక్కడ నిర్మాణం చేసేళ్ళు. మొన్ననే ఇక్కడ ఈ రోడ్డు కూడా నిర్మాణం చేసింది మా కాంగ్రెస్ పార్టీ. ప్రజలను కూడా అడిగితే తెలుస్తుంది. ఈ విధంగా 150 కోట్ల వరకు ఇప్పటికే చేసినాం. వాళ్ళు కనీసం ₹1,00,00,000 వరకు కూడా 98 లక్షల రూపాయల కంటే కూడా తక్కువే ఈ ప్రాంతపు 10 సంవత్సరాల్లో ఎమ్మెల్యే పనిచేసిండు. కాబట్టి ప్రజలు ఖచ్చితంగా మా వైపు బ్రహ్మరథం పడతారు. ఖచ్చితంగా వాళ్ళు కేవలం సోషల్ మీడియా ద్వారానే ప్రజల్ని మభ్యపెడతారు, కానీ ప్రజలలో మాత్రం కాంగ్రెస్ ఉంది, నవీనన్నకే పూర్తి మద్దతు ఉంది. ప్రజలు బయట మాట్లాడుకున్న వాళ్ళంతా బయట ఇక్కడ ఓటక్కు లేని వాళ్ళు, ఇక్కడ ఈ ప్రాంతం మీద అవగాహన లేని వాళ్ళు మాత్రమే అది గట్టి పోటీ అని అంటున్నారు. కానీ పోటీ మాత్రం ఎక్కడ కనిపిస్తలేదు. పోటీ ఎక్కడున్నా గత స్వాతంత్ర్యం ఇచ్చింది కాంగ్రెసే, తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ కూడా అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో గత 2 సంవత్సరాల క్రితం కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చారు. 2 సంవత్సరాల నుండి కాలక్రమేణా ఏదైతే ఎజెండాతో ఏర్పడ్డ కాంగ్రెస్ గవర్నమెంటు నిరుద్యోగుల గురించి, ముఖ్యంగా ఉద్యోగాలు ఇచ్చే విషయంలో 60,000 పైచీలకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. మరికొన్ని నోటిఫికేషన్లు తొందరలోనే కొద్ది రోజుల పాటు ఎస్సీల వర్గీకరణ కోసం కొంత, బీసీ రిజర్వేషన్ల వల్ల కొంత లేటు జరగవచ్చు, కానీ తొందరలోనే మిగతా నోటిఫికేషన్లు కూడా వస్తాయి. అదొకటి. సన్న బియ్యం అంటున్నారు. సన్న బియ్యం విషయంలో నిన్న మొన్న కొంతమంది బీజేపీ వాళ్ళు మేము ఇస్తాం. బీజేపీ అనేది నిన్న మొన్న కాంగ్రెస్ లాగా 2 సంవత్సరాల క్రితం రాలేదు. గత 12 సంవత్సరాల నుండి కూడా కేంద్రాల్లో బీజేపీ ఉంది. బీజేపీ వాళ్ళు సన్న బియ్యం వేయాలనుకుంటే మరి 12 సంవత్సరాల నుండి ఇవ్వచ్చు. మరి కాంగ్రెస్ ఇచ్చిన తర్వాత మేము ఇచ్చామని చెప్పుకుంటారు. కాబట్టి బీజేపీ అనేది పోటీనే కాదు, ఏమన్నా పోటీ ఉన్నది అంటే బీఆర్ఎస్తోనే కాంగ్రెస్కు పోటీ. ఆ బీఆర్ఎస్ కూడా ప్రతిపక్ష పాత్రలో ఉన్నది. ఇక్కడ కూడా ప్రతిపక్ష పాత్రతో సర్ది పెట్టుకుంటుందని మేము అనుకుంటున్నాం. ఆమె కూడా అన్ఎడ్యుకేటెడ్ కాదు, ఆమె చదువుకున్న వ్యక్తే, ఆమెకు అన్నీ తెలుసు. మనకంటే ఇప్పుడు మేము ప్రచారం జరుగుతాం, మాకు కూడా ఒక తల్లి లాంటి వ్యక్తే, ఆమె కూడా అన్ని విషయాలు తెలిసిన వ్యక్తే.
ఎవరో ప్రేరేపిస్తే వచ్చింది అనేది అసంభవం. ఆమెకు తోచిన విధంగా వాళ్ళ ఫ్యామిలీలో ఉన్న విషయాలను అనవసరంగా కాంగ్రెస్ పార్టీ రుద్దొద్దు. కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదు. కాంగ్రెస్ పార్టీ సంబంధం ఉంటే ఇంకో రకంగా చేసేది, కానీ కాంగ్రెస్ పార్టీ అలాంటి రాజకీయాలు చేయడానికి ఏనాడు వెనుకాడదు. కాంగ్రెస్ పార్టీలో కూడా త్యాగశీల గులం ఉంది. సోనియా గాంధీ కుటుంబం, రాజీవ్ గాంధీ కుటుంబం కూడా ఒకనాడు అనేక ఇబ్బందులు ఎదురడి ఒక సాటి మహిళకి ఎట్లుండనో కాంగ్రెస్ పార్టీ సుదీర్ఘకాలం నడిపిన సోనియా గాంధీ తెలుసు. ఇలాంటి వ్యక్తులు రాజకీయాలు చేయడానికి కూడా కాంగ్రెస్ పార్టీ ఇష్టపడదు. అదేమన్నా అంటే ఏదో ఒక కారణం వెతుక్కోవాలి కాబట్టి ఇప్పుడు కారణాన్ని వెతుక్కొని కాంగ్రెస్ పార్టీకి రుద్దాలనే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి వాళ్ళ ప్రయోగాలు బయటనే నిగులుతాయి తప్పక జనంలో మాత్రం, ఓటర్లో మాత్రం కాంగ్రెస్ పార్టీపై స్పష్టమైన అవగాహన ఉంది. వాళ్ళు ఏం చేయనో అది ఎల్లుండి చేయబోతున్నారు. 14వ తారీఖు చూడబోతున్నాం. 1,30,000 ఓట్లు ముస్లిం సోదరులు ఉన్నారు కాబట్టి వారికి భరోసా ఇచ్చే కార్యక్రమంలో భాగంగా కేవలం తెలంగాణలోనే కాదు, దేశం మొత్తంలో కూడా, అంటే భారతదేశాన్ని మనం ముస్లిం లేని సమాజంగా ఒక్కసారి ఎవరైనా ఊహించగలరా? మోడీ గారని చెప్పగలరా? అంటే ఈ దేశంలో ముస్లింలు ఉండరు, ముస్లింలు మనకు అసలు ఈ దేశానికి పనికిరారని చెప్పేసి చెప్పగలరా? ఆ మాట చెప్పడం ఎవరికి చేత కాదు. రేవంత్ రెడ్డికి గుండె ధైర్యం ఉన్నది కాబట్టి ఆ మాట చెప్పారు. అంటే మేము ముస్లింల సంక్షేమం చూస్తాము, హిందువులలో బీసీ వర్గాల సంక్షేమం చూస్తాము, ఎస్సీ ఎస్టీ వర్గాల సంక్షేమం చూస్తాము, క్రిస్టియన్ల సంక్షేమం చూస్తామనే ఉద్దేశంతో, అర్థంతో అది చెప్పారు. అది మీరు అంటున్నారు అది ఉద్దేశంతో అని చెప్పేసి. ఒక రేవంత్ రెడ్డి గారు అంటే సీఎం పొజిషన్లో ఉన్న అతను బహిరంగ అలా మాట్లాడకూడదు కదా. ఇప్పుడు అందరూ అలా అనుకోరు కదా. ఆయన సీఎం అనేది నెక్స్ట్ పదవి. ఆయన బేసికల్లీ కాంగ్రెస్ కార్యకర్త. కాంగ్రెస్ పార్టీ విధానం ఏంది అంటే అన్ని వర్గాలను, అన్ని మతాలను సమానంగా చూడాలనేది కాంగ్రెస్ పార్టీ. సో ఆ ఉద్దేశాన్ని దృష్టిలో పెట్టుకుని అన్నాడు. దాంట్లో చెడు కోణాన్ని మాట్లాడే వాళ్ళు, అంటే ఈ రాజకీయం కాబట్టి బీఆర్ఎస్ వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ ఇంకో తీరుగా అర్థం చేసుకున్నారు. కానీ కాంగ్రెస్ ఉద్దేశం ఏంటంటే ముస్లింలను రక్షణ కల్పిస్తాం, హిందువులను రక్షణ కల్పిస్తాం, అణగారిన వర్గాలను రక్షణ కల్పిస్తాం. ఇది కాంగ్రెస్ కాన్సెప్ట్. అంటే ప్రజలు ఇలా అర్థం చేసుకోరు కదా అని నా పాయింట్. ప్రజలు కరెక్టే అర్థం చేసుకున్నారు. కొంతమంది మన ప్రతిపక్ష నాయకులు మాత్రం మనకు అంటే దీన్ని తప్పుదో పట్టిస్తున్నారు. అంటే మతాల మధ్య చిచ్చు పెట్టే కార్యక్రమం, అందరిని కలుపుకొని పోయే కార్యక్రమం కాంగ్రెస్ అయితే, చిచ్చు పెట్టే కార్యక్రమం వేరే పార్టీ వాళ్ళది. అందుకని చెప్పేసి వాళ్ళు అట్లా మాట్లాడుతున్నారని చెప్పేసి మనం అనుకోవచ్చు. ఇప్పటి వరకు ఏంటంటే గోపీనాథ్ గారి మొదటి భార్య వాళ్ళ కొడుకు బయటకు వచ్చేసి ఇది మాకు అని చెప్పేసి ఉంది. అంటే మొత్తం గోపీనాథ్ గారికి ఏదైతే వస్తుందో అది మాకే అని చెప్పేసి, దీని వెనక కాంగ్రెస్ పార్టీయే ఉంది, అదంతా రౌడీ పాలన అని చెప్పేసి అంటున్నారు. దీనికి సమాధానం ఏంది? నిజానికి అది కుటుంబ సమస్య. గోపీనాథ్ గారికి 2 భార్యలు ఉన్న సంగతి అది ఇప్పుడు ఈ ఎన్నికల సమయంలో బయటకు వచ్చింది. అది వాళ్ళ ఆస్తి తగాదాలు. ఆ ఆస్తుల విషయంలో కూడా వాళ్ళ కుటుంబము ఒక మాట కూడా చెప్పారు. అంటే గోపీనాథ్ మరణాన్ని గోప్యంగా ఉంచింది కేటీఆర్, గోపీనాథ్ మరణానికి కారకుడు కూడా కేటీఆర్, అలాగే వాళ్ళ కుటుంబాల్లో చిచ్చు పెడుతున్నది కూడా కేటీఆర్ అని చెప్పేసి ఎవరు గోపీనాథ్ వాళ్ళ అమ్మ చెప్పింది. సరే, ఒక భార్య చెప్పిందంటే అది వేరే విషయం, కానీ వాళ్ళ అమ్మ కూడా ఇట్లా చెప్పింది. అయినా అది కుటుంబ సమస్య, దాని గురించి మాకు సంబంధం లేదు. ఇంకో మాట మీరు అన్నారు రౌడీ గురించి అని చెప్పేసి. నవీన్ యాదవ్ గారు గత 10 సంవత్సరాలుగా ప్రతిపక్షంలో ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీలో లేరు. ఎవరైనా సరే ప్రతిపక్ష నాయకుడు ఏం చేస్తాడంటే అధికార పార్టీ వైపు పోరాటం చేస్తాడు. పేదింటి ప్రజల కోసం మాకు ఇది కావాలి అది కావాలని చెప్పేసి పోరాటం చేస్తారు. ఆ పోరాటాన్ని వాళ్ళు రౌడీ అని చెప్పేసి పేరు పెడితే మరి కేటీఆర్ రౌడీ కాదా? ఆయన మాట్లాడే భాష చూస్తే ఒక రౌడీ మాట్లాడే భాషలో ఆయన మాట్లాడుతూ ఉన్నారు. సో అంటే మనం వ్యక్తులను అట్లా ఏదో దూషణ పదంతో మనం మాట్లాడడం కరెక్ట్ కాదు. ఖచ్చితంగా ఏదైనా తప్పు ఉంటే తప్పును మనం చట్టపరంగా మనం శిక్షించాలి తప్పితే ఉత్తనే నోటికి కేటీఆర్ నోటికి రౌడీ అని వచ్చేస్తుంది కాబట్టి వాడేస్తుందంటే తను రౌడీనా కాదా అని తను ప్రశ్నించుకోవాలి అంతే ఖచ్చితంగా. ఇప్పుడు వారు మాట్లాడే భాష ఎట్లున్నది అసలు ఒకసారి కేటీఆర్ గారు మాట్లాడే భాష ఎంత అంటే ఎట్లుంటుంది అంటే గల్లీ భాష కానీ అధ్వానంగా ఉంటుంది. మరి వారు ఇష్టం వచ్చినట్టు సీఎం గారి మీద మాట్లాడవచ్చా? సో అది కాదు. నవీన్ యాదవ్ గారు ఎవరికన్నా కొట్టిండా తిట్టిండా ఏ రకంగా అని చెప్పేసి అది చెప్పాలి. కానీ నువ్వు కూర్చొనే రౌడీ అంటే అవును ప్రతిపక్షంలో ఉన్నాడు కాబట్టి పోరాటం చేసిండు, ప్రజల కోసం పోరాటం చేసిండు కాబట్టి ఖచ్చితంగా వారికి చూసేవాడికి అట్లే కనిపిస్తుంది. ఇంతకుముందు నవీన్ యాదవ్ గారు పోటీ చేశారు, బట్ ఓడిపోయారు. మరి ఇప్పుడు గెలుస్తారా? 101% గెలుస్తారు నవీన్ యాదవ్ గారు. ఎందుకంటే 3,30,000 ఓటర్లు ఇక్కడ మన జూబ్లీ హిల్స్లో, దాదాపు 2,50,000 ఓట్లు ఈసారి పోలే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అందులో దాదాపు 1,20,000 ఓట్లు 1,30,000 ఓట్లు కేవలం కాంగ్రెస్ పార్టీకే వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. సో ప్రతిపక్షాలు అందరూ కలిసేసి ఒక 60,000-70,000 ఓట్లు పంచుకుంటే మేము దాదాపు 30,000-40,000 ఓట్ల మెజార్టీతో నవీన్ యాదవ్ గారు ఖచ్చితంగా గెలవబోతున్నారు. కార్యకర్తలు కూడా ఆ ఉత్సాహం కనిపిస్తూ ఉన్నది. ఇంకోటి చివరి ప్రశ్న అండి,
ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బీఆర్ఎస్ తరపున ఎవరైతే ప్రచారం చేస్తున్నారో వాళ్ళని తీసుకెళ్లి ముసుకేసి కొట్టారు, అది ట్రోల్ కూడా అవుతుంది, మీరు సోషల్ మీడియాలో చూసుకొని ఉండొచ్చు. దానికి ఏం సమాధానం చెప్తారు? అంటే ఇప్పుడు ఇద్దరు వ్యక్తుల మధ్య పంచాయతీ ఏదైనా ఉంటే అది పార్టీల మధ్య పంచాయతీ లాగా మనం దాన్ని చిత్రీకరించవద్దు. స్థానికంగా ఏం జరిగిందో నాకు డీటెయిల్గా తెలియదు, కానీ అది ఎవరైనా సరే వాళ్ళు వ్యక్తిగత కక్షలతో ఎవరైనా తోసుకున్నారో కొట్టుకున్నారో అది కరెక్ట్ కాదు. దాన్ని కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ రోడ్డు మీద ఏదో కొట్టుకున్నాయని చెప్పేసి మనం అనుకోవడం కూడా కరెక్ట్ కాదని చెప్పేసి నేను చెప్తున్నాను. అంటే ఎలక్షన్ టైంలోనే అలా జరిగింది కదా ప్రచారం అని చెప్పేసి మనకి మామూలుగా జరిగేటి ఎలక్షన్ టైంలో ఎక్కువ బయటికి వస్తాయి. ఎందుకంటే మీడియా ఫోకస్ అంతా ఇప్పుడు రాష్ట్రం మొత్తం మీడియా ఫోకస్ కూడా జూబ్లీ హిల్స్ మీదనే ఉన్నది. ఎందుకంటే ఏం జరగబోతుంది ఇక్కడ, అందుకే మీరు చెప్పే సమాధానం బట్టే ఉంటుంది, అందుకని ప్రశ్నలు వేస్తున్నాను. ఖచ్చితంగా ఇది వ్యక్తుల మధ్య అంశాన్ని పార్టీల మధ్య అంశంగా మనం చూడవద్దు. అక్కడ ఏం జరిగిందో నాకు డీటెయిల్గా తెలియదు, కానీ అది బహుశా వ్యక్తుల మధ్య ఏమైనా గొడవలు జరిగితే జరిగి ఉండొచ్చు. దానికి చట్ట ప్రకారం ఎవడు తప్పు చేస్తే వాడికి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం శిక్షిస్తుందని చెప్పేసి తెలియజేస్తుంది.